ధర్మో రక్షతి రక్షిత, ప్రకృతి రక్షతి రక్షిత. భగవంతుని ఆశీర్వాదం కోసం కొండలు గుట్టలు ప్రదక్షిణాల పేరుతో తిరిగితే మోక్షం పుణ్యం వస్తుందో రాదో కానీ కళ్ళెదుటున్న ప్రకృతిని సంరక్షిస్తే ఆరాధిస్తే ఖచ్చితంగా దాని ఫలితాలు వస్తాయనేది పచ్చి నిజం. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరము వెనుకబడి ఉన్నామన్న దానికి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నిలువెత్తు నిదర్శనం. 5 దశాబ్దాల కిందట హుస్సేన్ సాగర్ నీరు తాగడానికి అందుబాటులో ఉన్నాయన్న వాస్తవం చాలామందికి తెలియకపోవచ్చు. అలాంటి ఆయుష్ను పెంచిన జలం నేడు ఆలాహలంగా నగర జీవిని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇవాళ హైదరాబాద్ మహానగరం విశ్వవ్యాప్తంగా గణనీయమైన పేరును సంపాదించుకున్న స్థానికంగా దాని పారిశుద్ధ్య తీరు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మనిషి భక్తి పేరుతో, షోకు పేరుతో, సౌకర్యాల పేరుతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలను హుస్సేన్ సాగర్లో అప్పనంగా పడేస్తున్నాడు. ఇవాళ మనిషి ఆయుష్ను పెంచిన, ఆరోగ్యాన్ని నిలబెట్టిన మంచినీటిదే కీలక పాత్రన్న వాస్తవం ప్రతి ఒక్కరికి తెలుసు. నగరం కాంక్రీట్ జంగిలిగా మారి తాగునీరు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్న వేళ కనీసం అవసరాలకు వాడుకునే నీరు కూడా ముఖ్యంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి చెరువులను కాపాడుకోవాలన్న ధ్యాస ఏ ఒక్కరికి లేకపోయింది. కనీసం పాలకులైనా అధికారులైనా ఆ దిశగా ఆలోచిస్తారు అనుకుంటే అది కనుచూపు మేరలో కనబడడం లేదు. రేపటి తరం కాలుష్య ఆనవాళ్ళు తప్ప మంచినీటి నీటి ఆనవాళ్ళు లేకుండా చేసే ఇలాంటి కాలుష్య కాసారాలను ఈ తరమే పరిశుద్ధం చేసుకొని పశ్చాత్తాపాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నగరాన్ని ఆనుకుని ఉన్న ఒక హుస్సేన్ సాగర్ మాత్రమే కాదు, సరూర్ నగర్ చెరువు, ప్రగతి నగర్ చెరువు, ఇలా నగరం చుట్టుపక్కల ఉన్న చెరువులు మొత్తం కాలుష్య కాసారంలో కొట్టిమిట్టాడుతూ ఉన్నారు. ఇలాంటి వైఫల్యాన్ని ఎవరు సృష్టించారు? ఇలాంటి దరిద్రమైనటువంటి పరిస్థితిని ఎవరు కల్పించారు? అందుకే ప్రతి ఒక్కరూ నిష్టగా ఈ చెరువులను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే రేపటి తరం ఈ దరిద్రాన్ని సృష్టించిన ఈ తరాన్ని క్షమిస్తుందన్న పరిస్థితి లేదు. ఒక పక్క ప్రభుత్వాలు మేము నిరంతరం కాలుష్యాన్ని కట్టడి చేస్తున్నామని ప్రలాపలు పలికిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లాంటి వ్యవస్థలు మేము ఎప్పటికప్పుడు కాలుష్యాన్ని సృష్టించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లాంటి ఉత్పత్తులమై చౌదెబ్బ కొడుతున్నామని చెబుతున్నా ఎక్కడ వాటి తాలూకు ఆనవాళ్ళు కనిపించడం లేదు. ఇవాళ హైడ్రా లాంటి ఒక అద్భుతమైన వ్యవస్థ వచ్చిన తరువాత నగరంలోని బతుకమ్మ కుంట సరికొత్తగా ఆవిష్కృతం కావడం నగర ప్రజలకు కాసింత ఊరటగానే మనం చెప్పుకోవచ్చు. కానీ హైడ్రా లాంటి వ్యవస్థల దగ్గరికి సమస్య తీసుకుపోవాల్సింది ఎవరు? ప్రజలు. కానీ ప్రజలు ఎవరికి వారు నాకెందుకులే సమస్యను దాటుకుంటూ ముందుకు వెళుతూనే ఉన్నారు. ఆ దాటవేత రేపు తమ వారసులు కూడా అనుభవిస్తారన్న
ధ్యాస వాళ్లకు లేకపోవడం అత్యంత బాధాకరం.